వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 56వ వచనం. ఎట్లనగా తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలీయులకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రం కలిగి ఉండును గాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములో ఒక్క మాటను తప్పిపోయినది కాదు. సొలొమోను చేస్తున్న ఈ ప్రార్థనలో నుండి ఈ ఉదయకాల సమయంలో 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనము గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ ఎడోరేషన్, ఆరాధన, స్తుతించుట, శ్లాఘించుట. ఈ మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని అనేక మంది భక్తులు చెప్పినట్లుగానే సొలొమోను కూడా యెహోవాకు స్తోత్రము కలిగి ఉండును గాక అని చెప్తున్న ఈ మాటల్లో దేవుణ్ణి స్తుతించటము, ఆరాధించటం మనకు కనిపిస్తూ ఉంది. సూర్యుడు ఉదయించినప్పుడు ప్రతిరోజు పువ్వు ఎలాగైతే, పుష్పం ఎలాగైతే వికసిస్తుందో, ప్రతిదినము ఆయన చేసిన మేలును బట్టి, ఆయన చేసిన ఉపకారాలన్నింటిని బట్టి మన హృదయంలో ఆరాధన వికసించాలి అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ అకామిడేషన్, ఆశ్రయము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఇశ్రాయేల్ ప్రజలందరూ అరణ్యములో నీడ లేక, ఆశ్రయము లేక తిరుగుతున్న పరిస్థితుల నడుమ దేవుడు వారికి నెమ్మదిని కలగజేస్తున్నాడు అన్న మాట వారికి చాలా తృప్తినిస్తూ ఉంది. మన జీవితాల్లో దేవుడు నెమ్మదిని కలగజేసేవాడు అని సొలొమోను మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ నెమ్మది భయంకరమైన ఎడారిలో, ఎండలో మనకు నీడ లాంటిది, మనకు ఆశ్రయం ఇచ్చే చల్లని గృహము లాంటిది. కాబట్టి దేవుడు మనకిస్తున్న ఈ నీడను, ఈ ఆశ్రయాన్ని, నెమ్మదిని సొలొమోను ప్రజలందరూ స్వతంత్రించుకోవటానికి దేవుని ఎదుటికి రమ్మని పిలిపిస్తున్న ఈ పిలుపును మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ అగ్రిమెంట్, ఒప్పందము లేకపోతే నిబంధన. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఆయన చేసిన వాగ్దానమును బట్టి అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది. మనుషులతో మాట్లాడుతున్నప్పుడు వారి మాటల్లో తప్పులు దొరకటానికి అవకాశం ఉంది, మాట మార్చడానికి అవకాశం ఉంది, మాటలు దాటివేయటానికి కూడా అవకాశం ఉంది. కానీ దేవుడు ప్రామిస్ చేశాడు అనంటే, దేవుడు మాట ఇచ్చాడు అనంటే, ప్రపంచం మొత్తం మారిపోయినా, ఈ లోకం అంతా మునిగిపోయినా ఆయన మాట ఎప్పటికీ తప్పిపోదు అన్న విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. చాలా సందర్భాల్లో దేవుడు మనకిస్తున్న వాగ్దానాన్ని బట్టి, ఆయన ఇచ్చిన మాటను బట్టే మనం ఇంకా ముందుకు కొనసాగుతున్నాము అన్న విషయాన్ని జాగ్రత్తగా ఉదయకాల సమయంలో ఆలోచన చేయాలి. ఫైనల్, ఇట్ ఈజ్ ఏ యాక్యురసీ. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఖచ్చితత్వము. ఆయన చేసిన శుభ వాగ్దానాల్లో ఒక్కటైనను తప్పిపోలేదు. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడో అన్ని మాటలకు దేవుని ఎదుట విలువ ఉంది, ఒక్క మాట కూడా తప్పిపోదు అని రాజైన సొలొమోను మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒక గురి చూసి, విల్లుని చూసి బాణాన్ని విరిసే ఆ గురి కలిగి ఎలాగే వెళ్తుందో, దేవుని మాటలు కూడా ప్రతి మాట గురితో ఆ వ్యక్తుల్ని చేరుకొని ఆ కార్యాన్ని నెరవేరుస్తుంది. అంత ఖచ్చితత్వం కలిగిన మాటలనే దేవుడు వాగ్దాన రూపంలో మానవులకు అందిస్తున్నాడు అన్న సత్యాన్ని గ్రహించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, సొలొమోను ప్రార్థించినట్లుగా, సొలొమోను మిమ్మల్ని ఆరాధించినట్లుగా మా జీవితాల్లోనూ నీ శుభ వాగ్దానాలన్నీ ఒకటి కూడా తప్పిపోకుండా నెరవేర్చడానికి మీరు సిద్ధంగా ఉన్నారని మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. God bless you.